you very much. Thank you. వనపర్తి జిల్లా సవాయిగూడ గ్రామంలో దేవాదాయ శాఖ భూమిపై సోలార్ ప్లాంట్ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమిలో భాగాన్ని అధికారులు సోలార్ ప్లాంట్ కు కేటాయించడంపై రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ భూమిలో సాగు చేసుకునే కౌలు రైతులకు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు చెప్తున్నారు. ముందుగా సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అవసరమైతే ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ అధికారులు మాత్రం గతంలో రైతులు కౌలుకు తీసుకోకపోవడంతో నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. గ్రామసభకు రమ్మనం వచ్చిండ్రు. వాళ్ళు ఏమన్నారు, అసలు ఇది ఎవరు చేస్తలేరు, 4-5 సంవత్సరాలు ఊకనే ఉంది, అందుకొరకే మేము ఇచ్చినాం. ఆ 4-5 సంవత్సరాలు పోయిన సంవత్సరం కూడా దీన్ని సాగు చేసిండ్రు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చాం, ప్రజావాణిలో, దేవాదాయ సెక్రటరీకి, కమిషనర్కు, వీళ్ళందరికీ మేము ఇచ్చినాము. అది ఇంకా క్లియర్ కాలేదు. అంతలోపే ఇది స్టార్ట్ చేసిండ్రు. గ్రామంలో సోలార్ ప్లాంటు దేవుని మాన్యం భూమిలో 10 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ దీన్ని సోలార్ ప్లాంట్ వేయడము మేము ఎన్నిసార్లు విన్నవించినా, ఎన్నిసార్లు చెప్పినా, దీనివల్ల ముందు ఇంకా చాలామంది రైతులు పంటలు వేసుకొని ఉపయోగపడుతుంది. కౌలు రైతులకు కూడా ఇచ్చి ఈ పంటని సాగు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ 10 ఎకరాల్లో చేస్తే దాదాపు 200 మంది 150 మంది బతుకుతారు ఇక్కడ. కాబట్టి ఇక్కడే కెనాలు, ఇక్కడ నీల నిరంజన్ రెడ్డి గారు ఇక్కడ కాలువ కుషితోనే కాలువ తీసి పర్మిషన్ కావాలని పర్మిషన్ కావాలా, పొల్యూషన్కి ఏం కావద్దని పర్మిషన్ అడిగినారు. దాన్ని కూడా మేము అడ్డుకున్నాం. అది కూడా వినిపించుకోకుండా వీళ్ళేంది మాట్లాడేది, మేమేం అధికారంలో మేమేం చేసినా నడుస్తా అన్నట్లు వాళ్ళు చెప్పిండ్రు. ఇంకా ఇప్పుడు సర్పంచ్ వ్యక్తులు గెలిచినా కూడా వార్డు మెంబర్లు మేము సంతకాలు చేయమని కూడా చెప్పిండ్రు. అది ఏం పట్టించుకోకుండా వాళ్ళు ఈ సోలార్ ప్లాంట్ పెట్టడానికే